ప్రత్యేకముగా బాప్టిజం పొందడం కోసం వచ్చాడు. చెప్పాలి, బాప్టిజం ఇలాగ పొందాలని చూపించడం కోసం వచ్చాడు. ఎలా పొందాలని? బాప్టిజం ఇలాగే పొందాలి. బాప్టిజం పొందిన తర్వాత సువార్త ఇలా ప్రకటించాలని యేసు ప్రభువు రుజువు చేయడం కోసం వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎక్కడ బాప్టిజం పొందాడు? ఎవరి చేతుల మీద ఉన్న బాప్టిజం పొందాడు? ఎప్పుడు బాప్టిజం పొందాడు? ఎలా బాప్టిజం పొందాడు? మనం చూస్తే మత్తయి సువార్త 3వ అధ్యాయము మనం చూస్తే 16, 17 వచనాలు చూస్తే ఆయన బాప్టిజం ఇచ్చి యోహాను చేత, చెప్పాలి ఎవరి చేత అంట? బాప్టిజం ఇచ్చి యోహాను చేత యేసు ప్రభువు బాప్టిజం తీసుకున్నట్లు వాక్యంలో రాయబడుతుంది. దేవాది దేవుడికి బాప్టిజం అవసరమా? చెప్పాలి. పరిశుద్ధాత్మ ద్వారాగా జన్మించిన యేసయ్యకి మళ్ళీ బాప్టిజం అవసరమా? లెక్క ప్రకారం అయితే అవసరం లేదు. కానీ ఎందుకు మళ్ళీ యేసు ప్రభువారు బాప్టిజం ఆ విషయం ఎత్తుకొచ్చాడు? యేసు ప్రభువారు బాప్టిజం ఇచ్చి యోహాను చేత ఎందుకు బాప్టిజం పొందాడంటే మాదిరిగా ఉండాలని. చెప్పాలి, ఎలా ఉండాలని? ప్రపంచంలో ఉన్న ఆయన బిడ్డలందరికీ కూడా ఒక మాదిరి చూపించడానికి ఒక మార్గాన్ని వేసాడు. ఇదిగోరా నాయన, మీరందరూ నరకం నుంచి తప్పించుకోవాలంటే, మీరు నరకం నుంచి విడిపించబడాలంటే అందరూ కూడా మీ పాపాలు ఒప్పుకొని బాప్టిజాన్ని పొందండి. బాప్టిజం పొంది పరిశుద్ధాత్మ వరాన్ని పొందండి. అప్పుడు మీరు చెప్పాలి పరలోకం వస్తారు కానీ నరకం పోరు అని చెప్పడానికి యేసు ప్రభువు బాప్టిజం విషయం తెలియజేయడం కోసమే భూమి మీదకి వచ్చాడు. దేవుని స్తోత్రం. మరి ఇంకా బాప్టిజం విషయం అప్పటికి తెలియజేసే వాళ్ళు ఎవరు లేరా? అప్పటికి బాప్టిజం గురించి చెప్పిన వాళ్ళు ఎవరు లేరా అంటే బాప్టిజం ఇచ్చి యోహాను చెప్పాడు. చెప్పాలి, ఎవరు చెప్పారంట? బాప్టిజం ఇచ్చి యోహాను చెప్పాడు. దేవుని స్తోత్రం. నేను ఎండింగ్ లోకి వచ్చేస్తాను, గౌరవం చెప్పేస్తాను. బాప్టిజం ఇచ్చి యోహాను స్పష్టంగా చెప్పాడు, మీరు బాప్టిజం తీసుకోండి అని ఆయన కూడా చెప్పాడు. మీ పాపాలు విడిచిపెట్టండి అని యోహాను కూడా చెప్పాడు. కానీ యేసు ప్రభువు మాదిరిగా చూపించాడు. చూపించిన తర్వాత ఆయన రెండవ పని ఏం చేశాడు తెలుసా? ఆయన మనం చూసినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయము అక్కడ మరొక విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. రక్షించబడ్డ వాళ్ళు ఉపవాసంలో ఉండాలి. చెప్పాలి, ఏముండాలంట? రక్షించబడ్డ వాళ్ళు ఎక్కడ ఉండాలి? ఎప్పుడు ఉంటారు? రక్షించబడ్డ వాళ్ళు ఎక్కడ ఉండాలి? ఉపవాసంలో కూడా ఉండాలి. ఉంటున్నారా? ఉపవాసంలో ఉంటున్నారా? చెప్పాలండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీకు ఇసుకెక్కినట్టుంది, నాకు కూడా ఇసుకెక్కి. మీకు ఇసుకెక్కితే నాకు కూడా ఇసుకెక్కి. మీలో నుంచి సప్లై లేదు. మీలో నుంచి సప్లై అంటే నాలో నుంచి రిప్లై ఉండాలి. దేవుని స్తోత్రం. చెప్పాలి, యేసు ప్రభువు బాప్టిజం తీసుకున్నాక ఏం చేశాడు? మీరు ఇలా చేయండి అని ఏం చూపించాడు మనకి? నెక్స్ట్ పాయింట్ ఏం చూపించాడు ఆయన? ఉపవాసం. చెప్పలేండి, ఉపవాసం ఎప్పుడున్నారు? మీకు నిద్రలు ఎందుకు వద్దని చెప్పరా? కడుపు నిండితే వచ్చింది నిద్ర. దేవుని స్తోత్రం. ఏమిటి? కడుపు నిండా ఉండాలి, ఒళ్ళు నలిగన్నా ఉండాలి. ఈ రెండింటిలో ఒక దాన్ని బట్టి నిద్ర పోతుంది. దేవుని స్తోత్రం. రెండో మాట చెప్పాడు, ఆయన ఉపవాసం ఉన్నాడు. ఎటువంటి ఉపవాసం? అటికాయలు తిని, జ్యూసులు తాగి, డ్రింక్స్ తాగి, పాలు తాగి, జావ తాగి, ఇవన్నీ తాగలేదు ఉపవాసం అంటారు. అది ఉపవాసం అయితా? చెప్పాలి, అయితా? కాదు, అవునా? ఉపవాసం అంటే ఏంటి? నీ కడుపులోకి ఇంకేం పోకూడదు. అర్థమైందా? నీ కడుపులోకి ఇంకేమి పోకూడదు. నువ్వేమి తాగకూడదు, ఏమి తినకూడదు. గంటే ఉండు, ఎక్కువ టైం వద్దు, గంటే ఉండు, ఖచ్చితంగా ఉండు. చెప్పాలి, గంటే ఉండు కానీ ఖచ్చితంగా ఉండు. మూడో పాయింట్, యేసు ప్రభువు ఏం చేశాడు? ఆయన బాప్టిజం తీసుకున్నాడు, పరిశుద్ధాత్మ పొందాడు, ఆయన ఉపవాసం ఉన్నాడు. చెప్పాలి. మూడో పాయింట్ ఏం చేశాడంటే ఆయన సువార్త చెప్పాడు. ఏం చెప్పాడు ఆయన?